త్వరలో ఉన్న బలహీనతలన్నిటినీ యేసు మీ రక్తముతో కడగమని ప్రార్థిస్తున్నాను. నడి నెత్తిరించి అరికాల వరకు పరిశుద్ధపరచండి. ప్రతి చీకటి అంధకార శక్తుల యొక్క శోధన నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాను. రక్తమును ప్రోక్షించండి స్వామి. బిడ్డల దుఃఖమును కొట్టివేయండి. అనేక సంవత్సరాల నుంచి బిడ్డలు ఒకరి తర్వాత ఎంతో మంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు ప్రభా, శోధించబడుతున్నారు ప్రభా. ఆయన ఆనాడు తన యోగంలో శోధించబడుతుంది, సువర్ణ వల్ల మారుతున్నాయి ప్రభు. బిడ్డల మీద ప్రతి శోధన, ప్రతి శాపం నజరేయుడు యేసు నామములో కొట్టివేస్తున్నాను. ప్రభు యేసు రక్తము అమూల్యమైన యేసయ్యా మీకు వందనాలు. సాకి మీరు గతంలో ఉన్నదానికంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య పరిస్థితులను ఈ బిడ్డలో మెరుగుదలను కలిగించండి, మైండ్ సెట్ని కలిగించండి. ప్రతి దుఃఖము, వేదన, హృదయంలో ఉన్న బాధలని యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. సమాధాన పుత్రుడైన మీరు నీ బిడ్డలకు సంతోషాన్ని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. చీకటి తొలగించి అని అంధకారం తొలగించి మీ తేజోస్తమైన మహిమను నీ బిడ్డలపైన నెప్పమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి నుంచే మీరు కార్యాలు చేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి, పరిశుద్ధులైన మా తండ్రి మీ పాదములకు స్తోత్రాలు. మా సహోదరిని కలిసి ఇదిగో మేము ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యగారు అమ్మగారిని ప్రభు బట్టి ఇక్కడ ఇచ్చిన మందిరాన్ని బట్టి స్తోత్రాలు. ప్రశాంతి నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. సంతోషం ఇచ్చారు, బిడ్డల జీవితాల్లో సంతోషం ఇచ్చారు. మేము కూడా కలిసినప్పుడు సంతోషించే కృప మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఈ బిడ్డలో మానక చేస్తున్న ఈ పరిచర్యను ఆనాడు ఎలిజబెత్ జకరియా పరిచర్య ఎలాగైతే మీరు ఆశీర్వదిస్తూ వచ్చారో ఈ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ వీరారెడ్డిపల్లిలో ఉన్న ప్రతి కుటుంబం 150 కుటుంబాలు ఉన్నాయంట. 150 కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ఆధ్యాత్మికంగా కూడా మార్మల్స్ పొందడానికి, రక్షణ పొందడానికి ప్రభా సహాయం చేయండి. ప్రభా ఏం చేస్తున్న పరిచయం దీవించండి. సహోదరి యొక్క చిన్న బిజినెస్ని మీరు ఆశీర్వదించండి. ప్రభా మీరు దీవించండి. అడుగుపెట్టి అడిగిన ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానని మీరు చెప్పారు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలకు సహాయం చేయండి, కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చండి. ప్రత్యేక ప్రశాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం. అతని యాజకునుగా, నాయన సేవకునుగా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నేను రెక్కల నీడలో దాచి ఆశీర్వదించి సహాయం చేయమని నాతో వచ్చిన మా సహోదరులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపలో భద్రపరిచి దీవించి మళ్ళా తిరిగి వెళ్తుందిగా క్షేమాన్ని ఇవ్వండి. 1వ తేదీ నీ బిడ్డలు కూడా సన్నిధికి రావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆధారమునా యేసయ్యా నీవే ఆధారము. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడైన యేసు ప్రభువా మీ పాదములకు స్తోత్రం. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము గుడారాన్ని దర్శించినట్లుగా ప్రభువా నేను, ప్రభువా సహోదరుడు కృపాశీర్వాదం నాయన దినేషు ప్రభువా ఈ కుటుంబాన్ని దర్శించడానికి మీరు ఇచ్చిన అవకాశం స్తోత్రాలు. ఆనాడు ప్రభు తండ్రి అబ్రహాము తండ్రి సింధూరం చెట్టు కింద కూర్చున్నట్లుగా మా జాన్ సహోదరుడు కూర్చొని ఉన్నాడు. అందుని బట్టి స్తోత్రాలు. మా సహోదరుని బట్టి స్తోత్రాలు. ప్రభు బిడ్డల్ని ఆశీర్వదించండి అయ్యా. ఈ బిడ్డలకి ఏ అవసరాలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి నీ బిడ్డలకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా మీ చిత్తము సహాయం చేయండి. బిడ్డలు కూడా తండ్రి 1వ తేదీ ప్రార్థనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము దయచేయండి. వాగ్దానాల ద్వారా నీ బిడ్డలు బలపరచబడే కృప అనుగ్రహించండి ప్రభా. ప్రత్యేకంగా ఈ చల్లపూట మమ్మల్ని నడిపించారు, అందుని బట్టి స్తోత్రాలు. అయా మీకు స్తోత్రం. ఈ కుటుంబానికి మేలు చేయండి. మీరు చెప్పారు యెహోషువతో అడుగు పెట్టి అడిగిన స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. ఈ బిడ్డకి ఇల్లు శాంక్షన్ అయిందండి ప్రభు. అది కట్టబడడానికి సహాయం చేయండి నాయన. ఈ క్రిస్మస్ వచ్చేటప్పటికల్లా ఈ బిడ్డల నూతనమైన గృహంలో ప్రవేశించును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాటను రూఢీపరిచి కార్యములు సఫలం చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు.
మీరు చూస్తున్నారు కదా, ఇది పెన్నా నది. ఈ ఊట్కూరులో పెన్నా నది సముద్రంలో కలుస్తుంది. అవతల పక్క ఉట్టిపాలెం, ముదుగుట్టిపాలెం ఇక్కడికి దగ్గరని ఇక్కడికి పడవలు కూడా వస్తాయంట. ఇక్కడ మన సహోదరులు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి. చాలా సంతోషం. ఇక్కడ కొంత పరిచర్య చేయగలిగాం, కొంతమంది బ్రదర్ని సహోదరుని కలిసి సువార్త చేసాం. చాలా సంతోషపడతాం. ఈరోజు వృధా చేయకుండా ప్రభు సేవలో వాడబడడానికి. మీరు ఇటు పక్క చూస్తున్నారు, అదిగో ఇదేనండి సముద్రంలో కలుస్తుంది నది. ఇక్కడ సముద్రం నది కలుస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం ఊటుకూరు ప్రాంతంలోకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలామంది రక్షణ పొంది ఉన్నారు. వాళ్ళందరిని బట్టి ప్రభుత్వం ప్రత్యేక యాకోబు పాస్టర్ గారిని కలిసాం. ఆయన మమ్మల్ని ఎంతగానో ఆదరించినాడు. ఈ ప్రాంతాలంతా కూడా ఈరోజు ఇప్పుడు దాకా సువార్త చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అందరికి కూడా వందనాలు, దేవునికి స్తోత్రాలు. బలపరిచి రేపు 1వ తేదీ వాగ్దాన సందేశ ప్రార్థన సాయంకాలం జరుగుతుంది. దానికి బిడ్డలందరూ రావడానికి కూడా సహాయం చేయండి. మీ క్షేమం మీకు ఉపదేశించి ఆశీర్వదించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. కూడా మీరు తీర్చండి, కనికరం చూపించండి. మీ ఆశీర్వాదం అన్న కుటుంబాన్ని దీవించండి. ఇగోనైనా ఆ సహోదరి కోసం కూడా ప్రార్థిస్తున్నామయ్యా. భర్త చనిపోయిన బాధలో దిగుల్లో ఉంది, ఆమె కోసం ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఆమె కూడా మారు మనసు బలము దయచేయండి, శక్తినివ్వండి, తట్టుకునే కృప అనుగ్రహించండి, బాధ నుంచి నివారణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతం ఉన్న ప్రజలందరూ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే కార్యాలు చేసి ఆశీర్వదించి సహాయం చేయమని మరమే తిరిగి వెళ్ళి మా తోడుండండి. ప్రత్యేకంగా ఈ బిడ్డలను దీవించమని కృప దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.